నమస్కారం అన్న. నమస్తే శివ. నమస్తే అన్న. మన కాచిగూడ ఆఫీస్ వరకు వెళ్ళొస్తావా? సరేనా? చక్కెర వేయలేదుగా? ఇది అమ్మాయికి ఇచ్చే అన్నా. విజయవాడ బండ్లో లగేజ్ ఎక్కించచ్చుగా? మేడం ఇదిగోండి టికెట్. ఇక్కడే అతన్ని మొదటిసారి చూశాను. అప్పుడు తెలియదు 6 నెలల తర్వాత మళ్ళీ వెతుక్కుంటూ వస్తానని. అది తెలుసుంటే అతను ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడని ఆ రోజు అడిగుండేదాన్ని. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. వాళ్ళు చూపించే వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. అందుకే నాకు నచ్చిన వాడిని వెతుక్కుంటూ వచ్చాను. అతను నా కోసం ఇక్కడికి వస్తాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను. అది ఎంతోసేపు కాదు, ఈ బస్ బయలుదేరేంత వరకే. అతను ఖచ్చితంగా వస్తాడు. నాకు నమ్మకం ఉంది. అమ్మా ఊరికి బయలుదేరానమ్మా. హైదరాబాద్ బస్ ఎక్కడ అవుతుంది? ఏంటమ్మా ఊరికి వస్తున్నారంటే నీరసంగా ఊ అంటావేంటి? సరే బాబు, ఓ పని చేయమంటావా? నువ్వు వస్తున్నావని మేళ తాళాలు తప్పెట్లా ఏర్పాటేనా? మా ఊరికి సరదా కన్నారా? చూడు, మావయ్య కూడా నీ మీద కోపంగా ఉన్నాడు. ఊరికి రాగానే వెళ్ళి కలిసి మాట్లాడు. ఏమిటా ఈసారి వచ్చినప్పుడైనా ఓ 4 రోజులు ఉంటావు కదా? సరే సరే, వంట ఏం చేయమంటావు? మంచి నాటుకోడి పులుసు పెట్టమ్మా. హలో సరే ఉంటానమ్మా. ఏంటమ్మా? ఓ వాటర్ బాటిల్. అన్న ఇక్కడ వాటర్ బాటిల్. 1 కిలో ఆరెంజ్ ఇవ్వండి. ఇక్కడ 1 కిలో ఆరెంజ్. 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇదిగోండి. చిల్లరేవమ్మా. లేదే అన్నా, నా దగ్గర 500 రూపాయల నోట్ ఉన్నాయి. ఓ 500 రూపాయల నోట్ దొరుకుతుందా? ఇదిగోమ్మా. హలో, 100 రూపాయలు ఇమ్మన్నాను కదా. ఇదిగో అన్న. ఇప్పుడే కదా చిల్లర లేదని చెప్పింది. చిల్లర లేదా? అయ్యో, అయితే వద్దన్నా. Ho! Yo, I'm the hottest girl around. I rip show, spit flows till you twirl around. Don't mistake it, I'ma make it, I'm determined now. Better bounce, I'm in the house and it's burning down. I don't care what you heard, I don't care what you know. Listen to this girl as she's tearing the flow. I'm raring to go and preparing for shows. You yap that I'm right, but you're there in the rows. బాబు, కొంచెం ఆ సీట్లో కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటే కాలు జాపుకోవడానికి వసతిగా ఉంటుంది. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ బాబు. ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్. లోపలికి వెళ్ళండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. 4 సీట్లు వదిలి కూర్చోండి. హైదరాబాద్ 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 హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలి? సూర్యాపేట 120. ఏంటి బావా రానని వచ్చేసావు? రానంటే ఎక్కడ వదిలేరు సార్? సీట్ కొంచెం మారి కూర్చుంటారా? మేము ఏదో మాట్లాడుకుంటూ వస్తాం. సీట్లు ఉన్నాయమ్మా, సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. ఎక్స్క్యూజ్ మీ, మీ పాపకి చాక్లెట్ ఇవ్వచ్చా? అయ్యో, దానికి ఎవరేమిచ్చినా తీసుకుని అలవాట్లేదండి. తీసుకుంటా. పరువు తీస్తుంది. ఏ అందరిని ఎక్కమని చెప్పోయా? మేడం బస్ బయలుదేరుతోంది.
పూలకుట్ట దగ్గరే ఉన్నాను. చిన్నికి 2 మూరలు పూలు తీసుకో, అలాగే సుమతికి కూడా 2 మూరలు తీసుకో. 4 మూరలు. పెళ్లికి 2, 6, 8, 10. దేవుడి ఫోటోకి 2, 12. ఆవిడకి 2 మూరలు ఇచ్చేయండి, నేనే డబ్బు ఇచ్చేస్తాను. ఫోన్ అమ్మాయికి ఇవ్వరా, నేను మాట్లాడాలి. మా అసలే నేను తను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లేదని కోపంగా ఉంది. అక్కడికి వచ్చాక నువ్వే తనతో మాట్లాడు. మా వాళ్ళ నాన్న చీటికి మటుకి తుపాకీ తీస్తున్నాడు, నువ్వు పెట్టేయమ్మా. కొంచెం తప్పుకోండి. బాసు, నా లవరు కొంచెం వేరే సీట్లో కూర్చుంటారా? బాగా తీర్చుకునే టైమా బాస్, ప్లీజ్. రా తమ్ముడు, కూర్చో. ఇక మీద నేను ఎవడు సీటు మారమని చెప్పలేడు. ఇక పైన మారాలంటే పైకే పోవాలి. ఏంటి రిజర్వేషనా? నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమ్మా ఏమన్నా అంటే ఈ మాట సూపర్ పిగర్లా ఉంది. రండి సార్. సీట్ ఖాళీ హై? ఉంది సార్. చలియే బయటగా వెనకాల సీట్ ఉంది. ఎక్కండి. విజయవాడ 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 విజయవాడ. హలో, ఏంటి సార్? లేదు సార్, సూర్యాపేటలో దిగాల్సిన నేను నిద్రలో పడి విజయవాడ దాకా వచ్చేసినట్టున్నాను. వస్తాను సార్. ఇప్పుడు వచ్చింది దిల్సుఖ్ నగరే. దిల్సుఖ్ నగరా? అవును, బస్ స్టాండ్. సారీ సార్. హలో, అవునరా చిట్టి తల్లి, నాన్న నిజంగా నీ దగ్గరకే వస్తున్నాడు రా. బాగా చదువుతున్నావు. పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు? టికెట్. మిమ్మల్ని వేరే సీట్లు కూర్చోబెడతాను. తను అడిగిందా? నీ పని చించడమేగా, అది చేస్తే చాలదా ఏంటి? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? మునగాల 2. మునగాల? అవును సార్. హైదరాబాద్ అరుస్తున్నారు, మునగాలంటారండి. వచ్చే షాప్ లో దిగండి సార్. ఇదిగోండి సార్ టికెట్. మునగాలు కొట్టేవాడిని. ఏమయ్యా, నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా? మునగాలు ఆగదు. విజయవాడ బస్ తెస్తే హైదరాబాద్ లో ఆపుతారా? అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాపిస్టోళ్ళ. హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ 30 స్టాప్ లో ఆపుతారు. అయ్యో, మా ఊరు ప్రెసిడెంట్. ఎక్కాలి దిగాలంటే సొంత కారులో రావాలి. ఇక మీద కాలంలో వస్తాను సార్. ఎవడేమైపోతే మీకేంటి? సరైన చెల్లొచ్చి టికెట్ తీసుకోవాలి, అదేగా మీ బాధ. మునగాల్లో ఆగదు, మీరు సూర్యాపేటలో దిగిపోండి. ఇవ్వండి సార్. ఎంతండి? 120 రూపాయలు. సూర్యాపేటలో దిగిపోండి. సూర్యాపేట? సరే. సార్ సార్, మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే, అక్కడ కూర్చుంటాను. రండి, నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్, కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. విజయవాడ 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 సార్. విజయవాడ 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 విజయవాడ. ఇది ఇంకా వనస్థలిపురమే. ఇంకా వనస్థలిపురమేనా? బస్సులో వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే 4 బస్సులు మిస్ చేసాం, ఇది 5వ. వెళ్ళాలా? అవును.
బైక్ లో వెళ్ళేప్పుడు స్పీడ్ గా వెళ్ళకండి. జాగ్రత్తగా వెళ్ళు. అక్కడ సీట్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. సరే, అందరిని అడిగాను చెప్పు. ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తాను. ఖాళీ ఉంది, దారిలో ఎక్కించు. అలాగేనా? ఆపండి 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 ఆపండి. ఏం సార్? నేను వస్తాను. ఎక్కడ సార్? ఏంటండి ఇది? మధ్యాహ్నం మీటింగ్ ఉందన్నారు. ప్లీజ్ కొంచెం దూరం నీతో వచ్చి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. హైదరాబాద్కి నాకు ఉన్న బంధం ఇంతటితో ముగిసిపోయింది. కానీ హైదరాబాద్ అంటే నాకు తనే గుర్తొస్తాడు. మీరు వింటున్నది రేడియో మిర్చి 98.3 FM, జంట నగరాల్లో మొట్టమొదటి FM రేడియో. వాతావరణాన్ని వసంత ఉషోదయంగా మార్చే మధుర గీతాలతో మీ సురేష్ కొండేటి. జంట నగరాలు ఈ ప్రభాత సంధ్యా సంగీత జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన సీతాకోకచిలుక చిత్రగీతం మధుర కవి. గీతాల కార్యక్రమం ముగింపుగా యువ సంగీత తరంగం జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో రూపొందిన షాపింగ్ మాల్ విజయవాడకి బస్సు 9ంటికి. గీతం. హలో, నేను అమృతనక్క. అమృత, వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మావయ్య గారికి సీరియస్ అయింది. వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా, నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్ లోనే కదా. అక్కడి నుంచి అలాగే బయటికి రా, లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5, 6 కరెక్ట్ గా 7వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్సు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పని చేయి, ఓ షేర్ ఆటో పట్టుకో. డిపిఐని అడిగి అక్కడ దిగు. అక్కడి నుంచి 3, 4వ బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క, నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా.